హాయ్ గైస్, నా పేరు భార్గవ్. నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి వరల్డ్ వార్ 1. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఆస్ట్రియన్ కింగ్ అయిన ఫ్రాంక్ ఫెర్డినాండ్ 1914 జూలైలో తన భార్య అయిన సోఫియాతో కలిసి సెర్బియాకి వెళ్తాడు. గైరిలో ప్రిన్సిప్ అనే ఒక బోస్నియన్ సర్బ్ రాజు అయిన ఫ్రాంక్ ఫెర్డినాండ్ని హత్య చేస్తాడు. ఈ విషయం తెలిసిన ఆస్ట్రియన్ ప్రభుత్వం అల్టిమేటం అనే డిమాండ్ని సెర్బియాకు చెప్తుంది. కానీ సెర్బియా ఆస్ట్రియా డిమాండ్ అయిన అల్టిమేటంని లెక్క చేయదు. దీనితో ఆస్ట్రియా సెర్బియా మీద జూలై 28, 1914న యుద్ధం ప్రకటిస్తుంది. జర్మనీ ఆస్ట్రియాకి మద్దతుగా నిలుస్తుంది. సెర్బియాకి రష్యా, ఫ్రాన్స్, యూకే వంటి పెద్ద దేశాలు మద్దతుగా నిలుస్తాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ఉంటే మిగతా దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. ఈ యుద్ధంలో బ్రిటిష్ పాల్గొనడానికి కారణం జర్మనీ. 1870లో బిస్మార్క్ ఆస్ట్రియాతో యుద్ధం చేసి కొన్ని చిన్న దేశాలని ఆక్రమిస్తాడు. ఆ చిన్న దేశాలే ఇప్పటి జర్మనీ. 19th సెంచరీలో బ్రిటిష్ అగ్రరాజ్యంగా ఉండేది. సూర్యుడు అస్తమించిన దేశంగా పిలువబడింది. 20th సెంచరీలో జర్మన్ బ్రిటిష్కి పోటీగా వచ్చింది. జర్మన్ ఎదగడాన్ని చూసి బ్రిటిష్ తట్టుకోలేక సెర్బియాకి మద్దతుగా నిలుస్తుంది. ఫ్రాన్స్ గురించి వస్తే 1870 నుంచి 1871 వరకు ఫ్రాంకో ప్రషియన్ వార్ జరిగింది. ఆ యుద్ధంలో ప్రష్యా చేతిలో ఫ్రాన్స్ చిత్తుగా ఓడిపోతుంది. దీంతో ప్రష్యా ఫ్రాన్స్లోని ఆల్సేన్ మరియు లొరెన్ భూభాగాలను ఆక్రమించి ఫ్రాన్స్ను అవమానిస్తుంది. అందుకే ఫ్రాన్స్ జర్మనీపై కక్ష సాధించుకోవాలని సెర్బియాకు మద్దతుగా నిలుస్తుంది. 1879లో బిస్మార్క్ తన రాజనీతితో ఆస్ట్రియాని కలుపుకొని డ్యూయల్ అలయన్స్ని ఫామ్ చేస్తాడు. ఆ తర్వాత డ్యూయల్ అలయన్స్లోకి 1882లో ఇటలీ వచ్చి చేరుతుంది. దీన్ని చూసి భయపడ్డ ఫ్రాన్స్ మరియు బ్రిటిష్ ట్రిపుల్ ఎంటెంట్ని ఫామ్ చేస్తారు. దాంట్లో రష్యా వచ్చి చేరుతుంది. ఈ కారణాల వల్ల యూరోప్లోని రెండు దేశాల మధ్య ఉన్న గొడవ కాస్త ప్రపంచ యుద్ధంగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆస్ట్రియన్ రాజు అయిన ఫెర్డినాండ్ని బోస్నియన్ సర్బ్ గ్యావ్రిలో ప్రిన్సిప్ చంపినందుకు ఆస్ట్రియా సెర్బియాపై 1914 జూలై 28న యుద్ధం ప్రకటిస్తుంది. ఆ తర్వాత రోజు రష్యా సెర్బియాకి మద్దతుగా నిలుస్తుంది. ఆస్ట్రియా మరియు జర్మనీపై బలగాలు పంపుతుంది. రష్యా సెర్బియాకి మద్దతుగా నిలవడానికి కారణం సెర్బియాతో స్నేహబంధం మరియు రష్యా తాము అగ్రరాజ్యం అని నిరూపించుకోవాలనే కోరిక. రష్యా బలగాలను పంపించడంతో జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటిస్తుంది. ఆగస్టు 1న యుద్ధంలో రష్యాతో గెలిచడం కష్టంగా భావించిన జర్మనీ క్లీఫెన్ ప్లాన్ని అమరుస్తుంది. క్లీఫెన్ ప్లాన్ ఏమిటంటే మొదటి 6 వారాలు ఫ్రాన్స్పై యుద్ధం చేయడానికి బెల్జియంలో నుంచి జర్మన్ బలగాలను పంపి ఫ్రాన్స్తో యుద్ధం చేసి ప్యారిస్ని ఆక్రమించిన తర్వాత రష్యాతో యుద్ధం చేయడమే క్లీఫెన్ ప్లాన్. జపాన్ ఆగస్ట్ 23, 1914 పసిఫిక్ ఓషన్లో ఉన్న జర్మన్ కాలనీస్ని ఆక్రమించింది. 1914 నవంబర్లో ఒట్టోమన్ ఎంపైర్ జర్మన్ సైన్యానికి దారిచ్చి సెంట్రల్ పవర్స్కి మద్దతుగా నిలిచింది. 1917లో బల్గేరియా సెంట్రల్ పవర్స్కి మద్దతుగా నిలిచింది. రోమ్, గ్రీస్ దేశాలు అలైడ్ పవర్స్కి మద్దతుగా నిలిచాయి. ఈ యుద్ధం యూరోప్ దేశాల యొక్క కాలనీస్లో కూడా జరిగింది. అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మన ఇండియా కూడా యుద్ధంలో పాల్గొనింది. ఈస్ట్ ఆఫ్రికాలో జరిగిన జర్మన్స్కి బ్రిటిషర్స్కి యుద్ధంలో ఇండియా కూడా పాల్గొనింది. అమెరికా మొదట్లో న్యూట్రల్గా ఉన్న అలైడ్ పవర్స్కి యుద్ధ సామాగ్రి సరఫరా చేస్తున్న సమయంలో ఒక అమెరికన్ షిప్ని జర్మన్ సబ్మెరైన్ ముంచేస్తుంది. దీంతో అమెరికా 1917 ఏప్రిల్ 6న జర్మన్పై యుద్ధం ప్రకటిస్తుంది. ఈ విధంగా యుద్ధం బాగా కొనసాగుతున్న సమయంలో రష్యాని పరిపాలిస్తున్న సార్స్ చక్రవర్తులకి వ్యతిరేకం ఏర్పడుతుంది. రష్యాలో ఫిబ్రవరి మరియు అక్టోబర్ ఉద్యమాలు జరుగుతాయి. దీనికి నాయకుడిగా లెనిన్ నిలిచాడు. ఇక దాంతో 1918 మార్చ్ 3న రష్యా యుద్ధం నుంచి తప్పుకుంటుంది. ఇదే అవకాశంగా భావించిన జర్మనీ తన సైన్యాన్ని మొత్తం ఫ్రాన్స్ వైపు మోహరిస్తుంది. కానీ బ్రిటిష్ సహాయంతో ఫ్రాన్స్ జర్మనీ సైన్యాన్ని తరిమి కొడుతుంది. 1918 సెప్టెంబర్ 29 నుంచి బల్గేరియా యుద్ధం నుండి తప్పుకుంటుంది. అక్టోబర్ 30న ఒట్టోమన్ ఎంపైర్, నవంబర్ 4న యుద్ధానికి కారణమైన ఆస్ట్రియా యుద్ధం నుండి తప్పుకుంటుంది. చివరిగా వరల్డ్ వార్ 1లో యుద్ధం చేసిన దేశాలన్నీ కలిసి
1918 నవంబర్ 11న వర్సైల్లెస్ ట్రీటీ అంటే యుద్ధ విరమణ సంధిని కుదుర్చుకుంటాయి. దీంతో వరల్డ్ వార్ 1 ముగుస్తుంది. ఈ విధంగా జూలై 28, 1914 నుంచి నవంబర్ 11, 1918 వరకు యుద్ధం జరిగింది. ఇందులో 1 కోటి మంది సైన్యం చనిపోయారు. దాదాపు 2 కోట్ల మంది గాయాల పాలయ్యారు. 80 లక్షల మంది సామాన్య ప్రజలు బలయ్యారు. ఇందులో భారతదేశపు సైన్యం దాదాపు 75,000 మంది మృతి చెందారు. ఈ యుద్ధంలో అలైడ్ పవర్స్ గెలిచింది, సెంట్రల్ పవర్స్ ఓడిపోయింది. ఆ తర్వాత యుద్ధానికి కారణం జర్మనీ అని మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు నిర్ణయిస్తాయి. యుద్ధానికి కలిగిన నష్టం మొత్తం జర్మనీయే భరించాలి అని నిర్ణయిస్తాయి. జనవరి 10, 1920న లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ని అమెరికా ప్రారంభిస్తుంది. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఉద్దేశం ఏమిటంటే ప్రపంచ శాంతి భద్రతలు చూసుకోవడమే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఉద్దేశం. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క దేశం ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో ఉన్నాయి, కానీ అమెరికా తప్ప. అందుకే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్తో ఎలాంటి ఉపయోగం లేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన 20 సంవత్సరాలకే రెండో ప్రపంచ యుద్ధం కూడా జరిగింది.